అందరికీ మరణాత. మోషే సుఖోపవాసములలోని మొదటి దినము. అంశము నిర్గమకాండములోని భాగములు. వాక్యము నిర్గమకాండము 24వ అధ్యాయము 7వ వచనము. ప్రారంభ ప్రార్థన. దేవా, మాకు కలిగే శ్రమలు మా మేలు నిమిత్తమై ఉపయోగించుము. ఇశ్రాయేలీయులకు ఐగుప్తులో కలిగిన శ్రమల ద్వారా వారిని రాజ్యమునకు ప్రత్యేక జనముగా ఉండుటకు సిద్ధపరిచిన రీతిగా మమ్మును కూడా సిద్ధపరచుము. దేవా, వెనుకనున్న శత్రువుల వల్ల గాని ఎదుట ఉన్న నీళ్ల వల్ల గాని హాని కలుగకుండా అద్భుతమైన రీతిగా నీ జనులను కాపాడిన విధముగా మమ్ములను కూడా సైతాను, లోకము, శరీరము అను శత్రువుల నుండి కాపాడి ఆటంకముల నుండి విడిపించుమని వేడుకొనుచున్నాము. దేవా, 40 ఏండ్లు ఇశ్రాయేలీయులకు ఆహారమిచ్చిన పోషకుడువుగాను, ఆజ్ఞలు బోధించు బోధకుడువుగాను, అరణ్యములో నడిపించిన మార్గదర్శకుడువుగాను ఉన్న విధముగా మమ్ములను కూడా ఈ లోకారణ్యములో పోషించుచు నీ బోధచుచు అన్ని అంధకారముల నుండి క్షేమముగా నడిపించుమని వేడుకొనుచున్నాము. ఇశ్రాయేలీయులకు ప్రార్థనా సమయమందు జయము కలిగినట్లు విసుగుదల లేని ప్రార్థనా శక్తి మాకును అనుగ్రహించుము. మా ప్రార్థనా చేతులు వాలకుండునట్లు మమ్మును బలపరచుము. ఎప్పుడైనను ఎక్కడైనను కొంచెమైనను సైతాను శోధనలో పడే అజ్ఞానము కలుగనీయకము. నీవే జయమును ప్రకటించుమని వేడుకొనుచున్నాము. అనంతుడవైన దేవా, చేదు నీళ్లను మంచి నీళ్లగాను, సామాన్య జలమును ద్రాక్షారసముగాను మార్చిన నీవు మా కన్నీళ్లను ఆనంద బాష్పములుగా మార్చుమని వేడుకొనుచున్నాము. నీ కృప మాకు తోడైండును గాక. విడుదల అయిన తరువాత ఓ విమోచనకర్త, ఇశ్రాయేలీయులకు స్తుతికీర్తన నేర్పినావు. పరలోకమునకు వినబడే స్తుతికీర్తన రాగము మాకు ఇక్కడే నేర్పుమని వేడుకొనుచున్నాము. నీ జనాంగమునకు అరణ్యములో ఆరాధన స్థలమును నియమించిన దేవా, నీ దానములు పొందే పని కంటెను, శత్రువులతో పోరాడే పని కంటెను, నీ సన్నిధిని కూర్చుండి నిన్ను ఆరాధించే పని మహాశ్రేష్టమైనదని మాకు బోధించుము. నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే హృదయములను అనుగ్రహించుము. ఆమేన్. నిర్గమకాండములోని భాగములు. మొదటిగా బానిసత్వము. మొదటి 2 అధ్యాయములు. విమోచింపబడిన జనుల యొక్క బానిసత్వము, మోషే పుట్టుక, మోషే పెంపకము, మోషే ద్వేషింపబడుట, మోషే పారిపోవుట, మోషే వివాహము. శ్రమలు ఇశ్రాయేలీయులకు విశ్రాంతి లేకుండా చేసెను. శ్రమలు ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచెను. శ్రమలు ఇశ్రాయేలీయులను ఐక్యపరచెను. శ్రమలు ఇశ్రాయేలీయులను మొర్రపెట్టునట్లు చేసెను. రెండవదిగా విమోచన. 3 నుండి 15 అధ్యాయములు. దేవుడు దిగివచ్చుట, రక్తము ద్వారా ఇశ్రాయేలీయులను విమోచించుట, మోషే పిలువబడుట, ఐగుప్తుకు వచ్చుట, ఫరో ఎదుట అద్భుతములు చేయుట, ఇశ్రాయేలీయులు బయలుదేరుట. మోషే జీవితము. మొదటి 40 సంవత్సరములు తాను రాజకుమారుడును అనుకొనుట. తరువాత 40 సంవత్సరములు తాను ఒట్టివాడననుకొనుట. చివరి 40 సంవత్సరములు దేవుడు తన పనిని జరిగించుకొనుట. మూడవదిగా ఇశ్రాయేలీయులు విద్యను అభ్యసించుట. 15 నుండి 19వ అధ్యాయము వరకు. ఇశ్రాయేలీయులు విద్యనభ్యసించి పూర్తిగా దేవుని మీద ఆధారపడుట నేర్చుకొనవలెను. ఇశ్రాయేలీయులు తమ ప్రయాణములో మారా అను స్థలమునకు చేరుట, తరువాత ఎలీము, ఆ తర్వాత సీను అరణ్యము, తర్వాత రెఫీదీముకు చేరుకొనుట. ఇవి వారి ప్రయాణములోని ముఖ్య స్థలములు. మారా అనగా చేదు. చేదుని దేవుడు తీసివేయడు గాని తీపిగా మార్చగలడు.
ఎలీములోని సమృద్ధిని కలిగించగలడు. 4వదిగా సమర్పించుకొనుట. 20 నుండి 23 అధ్యాయములు. విమోచింపబడిన వారు ప్రభువు యొక్క చిత్తమును నెరవేర్చవలెను. ఆయన సేవకు ప్రతిష్ఠించుకొనవలెను. వారి ప్రవర్తన విషయములో దైవ చిత్తమునే అనుసరించవలెను. నీతి సంబంధమైన చట్టములను దేవుడు వారికిచ్చుట 10 ఆజ్ఞలు. మన తండ్రి తన చట్టములన్నిటినీ మన మనస్సులో ముద్రించి తన ఆత్మనిచ్చి ఆ చట్టముల ప్రకారము నడిపించేవాడైయున్నాడు. 5వదిగా విమోచింపబడిన వారు ఆయనను ఆరాధించుట. 24 నుండి 40 అధ్యాయములు. విమోచింపబడిన వారు తమ ఇష్ట ప్రకారము కాకుండా తండ్రి ఇష్ట ప్రకారము ఆరాధన చేయవలెను. ఆచార సంబంధమైన కట్టడలు ఇవ్వబడుట. ప్రత్యక్షపు గుడారము యొక్క ఏర్పాటు. అందులోని ప్రతి చిన్న వస్తువునకు విలువ అనుగ్రహింపబడెను. యాజకులకు ఉన్న దుస్తులు. వారు చేయు ప్రతి పనికి ప్రత్యేకమైన అర్థము కలదు. ఫాదర్లు గౌన్లు వేసుకొనుట అవసరము. ఎందుకనగా నాయకుడు నాయకుడే, గొర్రెలు గొర్రెలే. నిర్గమాకాండములో దేవుడు ఇశ్రాయేలీయుల మధ్యకు దిగినాడు, వారితో కలిసి నివసించినాడు. ఇశ్రాయేలీయులు దాసత్వములోనికి వెళ్ళిపోవట వలన దేవుడు దిగివచ్చెను. ఆదికాండములో దేవుని ప్రజలు పాపములో పడిరి, నిర్గమాకాండములో పాప ఫలితములోనికి వెళ్ళిరి. గనుక ఆదికాండములో పాపము నుండి, నిర్గమాకాండములో పాప ఫలితము నుండి విడిపించుటకు తండ్రి వచ్చియున్నాడు. పాపము, పాప ఫలితము, ఎడబాపు, ఇబ్బంది, శ్రమ, శోధన, నరకము. 1 నుండి 10 అధ్యాయముల వరకు దాసత్వము, ఐగుప్తీయులకు బుద్ధి చెప్పుటకు. 10 నుండి 20వ అధ్యాయము వరకు విడుదల, తండ్రి గనుక వచ్చి విడిపించెను. 20 నుండి 30వ అధ్యాయము వరకు అరణ్యము, విద్యశాల. ఇక్కడే ఆయన వారికి అన్నీ నేర్పించెను, అనగా వారు చేయవలసినవి చేయకూడనివి నేర్పించెను. 30 నుండి 40వ అధ్యాయము వరకు సమర్పణ, గుడారము కట్టించి సమర్పణ చేయించెను. అన్నీ వారిచే చేయించి చూపించెను. అరణ్యములో నేర్చుకొన్నది యావత్తు అమలులో పెట్టించెను. సారాంశము: దాసత్వము నుండి వారిని విడిపించిన తరువాత, అన్ని సంగతులు బోధించిన తరువాత, వారు తాము నేర్చుకొన్న వాటిని అమలులో పెట్టకపోతే ఏమి ప్రయోజనము? అట్లే మన విషయమును ఇన్ని విని వాటి ప్రకారము నడవకపోతే లాభమేమి? నష్టమే. తండ్రి వారి దాసత్వములోనికి వెళ్ళి తాళం విప్పి, పాఠము నేర్పి, ఆరాధన చేయించి వారితో గుడారములోనికి దిగియున్నాడు. అన్ని పనులు వారి నిమిత్తము చేసియున్నాడు, మన నిమిత్తమును చేసియున్నాడు. అంటే పాపము చేసినప్పుడు ఆదికాండములో వెళ్ళిపోయిన దేవుడు నిర్గమాకాండములో మరలా దిగివచ్చి దాసత్వము నుండి వారిని విడిపించి, నేర్పించి, నడిపించి గుడారములో ప్రవేశించెను. నిర్గమాకాండములో దేవుని గూర్చి 2 కథలు ఉన్నవి. మొదటి కథ దేవుడు దిగివచ్చుట, రెండవ కథ దేవుడు నివసించుట. అనగా నిర్గమాకాండములో యేసు ప్రభువు చరిత్ర దిగివచ్చుటలోను నివసించుటలోనూ ఉన్నది, అనగా మనుషులతో నివసించెను. మోషే కథ. మోషే దేవుని ముఖము చూచి, దేవుని స్వరము విని, దేవుని ప్రకాశతతో, కాంతిలో, మహిమలో ఈ 40 దినములు గడిపెను. ఆయన ఉరుములకు, మెరుపులకు, ధ్వనులకు జడిసాడా? లేదు. ఆయన బ్రతుకు ఇంకా పెరిగిపోయింది. 40 దినములు ఉపవాసము ఆయనను కృషింపచేయలేదు. గనుక ఒకరోజు ఉపవాసానికే చిక్కిపోతామేమిటి మనము? మోషే కొండెక్కితే మోషే బ్రతుకు కూడా కొండెక్కింది. ఇది బైబిలు మిషన్ యొక్క పనివారు, సంఘము అంతా మాత్రమే గాక
ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన క్రమమై ఉన్నది. బైబిలు మిషను వారు ఏ మంచి కార్యము చేసినను దేవుడు సఫలపరుచును. బైబిలు మిషనులోని ప్రతివారును మోషే అంత పవిత్రముగా ఉండవలెను. దీవెన. అట్టి స్థితి పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు నేటి దిన ధ్యానము ద్వారా మీకు దయచేయునుగాక. ఆమేన్.